పరశురాముడు దశావతారాల్లోనూ కొన్ని అవతారాలు పూర్ణావతారాలని, కొన్ని అంశావతారాలు అని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇందులో పూర్ణావతారాలు ఏవి అని అంటే, పరిపూర్ణంగా మానవుల యొక్క ఆయుష్ ఎంతైతే ఉంటుందో అంతకాలము ఈ అవతారంలో ఆ మహావిష్ణువు మనతోనే ఉంటూ, మనతోనే తిరుగుతూ, ఇక్కడ ధర్మ సంస్థాపన చేసేటటువంటి అవతారం ఏదైతే ఉన్నదో దాన్ని పూర్ణావతారము అని అంటారు. ఉదాహరణకి దశావతారాల్లోనూ రాముడు, కృష్ణుడు ఈ రెండూ కూడా పూర్ణావతారాలు. వీళ్ళిద్దరూ సామాన్య మానవుల దృష్టిలో ఇక్కడే భూలోకంలో జన్మించారు. శ్రీకృష్ణ పరమాత్ముడేమో దేవకీ వసుదేవులకు కారాగృహంలో జన్మించాడు. అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో దశరథ మహారాజు, కౌసల్య వీళ్ళ గర్భాన జన్మించాడు. వీళ్ళు ఇక్కడే తిరిగారు, ఇక్కడే విలువిద్య నేర్చుకున్నారు, అన్ని రకాలైనటువంటి పనులు కూడా ఇక్కడే చేశారు. ఆఖరికి అవతార పరిసమాప్తి అది కూడా ఇక్కడే జరిగింది. మామూలుగా మానవులు ఏ రకంగా అయితే జీవిస్తారో ఆ రకంగానే వీళ్ళు కూడా ఇక్కడ జీవించడం జరిగింది. ఈ రెండు కూడా పూర్ణావతారాలు. ఇక మిగిలినవన్నీ కూడా అంశావతారాలే. అంశావతారాలు అంటే ఏదో ఒక పని నిమిత్తం ఒక పని చేయటానికి అవి వస్తాయి, ఆ అవతారం వస్తుంది. ఆ పని అయిపోయిన తర్వాత ఆ అవతారం పరిసమాపన జరుగుతుంది. ఉదాహరణకి మత్స్యావతారం తీసుకున్నాం అనుకోండి. మత్స్యావతారం యొక్క ప్రాశస్త్యం ఏమిటి? సోమకాసురుడు ఎత్తుకుపోయినటువంటి వేదాలని తిరిగి తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇవ్వటం, అంతే కదా. ఆ పని జరిగిన తర్వాత ఆ మత్స్యావతారం యొక్క ప్రాముఖ్యత ఇంకెక్కడ లేదు, అయిపోయింది. కాబట్టి అవతారం పరిసమాపన అయిపోతుంది. అట్లాగే మిగిలినటువంటి అవతారాలు కూడా అంశావతారాలని ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ పరశురామ అవతారం, సూర్యుడి యొక్క కుమారుడు రేవంతుడు. ఈ రేవంతుడు చాలా అందగాడు, గొప్ప అందగాడు, మహావీరుడు, అశ్వశాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు. అశ్వాలకు శిక్షణ ఇవ్వటంలో కానీ, అశ్వాలను నడపటంలో కానీ అందివేసినటువంటి చెయ్యి. దాంట్లో అతడే సాటి. ఒకనాడు ఉచ్చైశ్రవాన్ని ఎక్కి ఇతను శ్రీ మహావిష్ణువుని దర్శించడం కోసం వైకుంఠానికి వెళ్ళాడు. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. ఉచ్చైశ్రవము అనేది ఇంద్రుడి యొక్క గుర్రం కదా, దాన్ని ఈ రేవంతుడు ఎలా ఎక్కాడు అని. ఇంద్రుడి యొక్క గుర్రం పేరు ఉచ్చైశ్రవం, కానీ ఉచ్చైశ్రవము అంటే నిక్కబొడుచుకున్నటువంటి చెవులు కలిగినటువంటిది అని అర్థం. ఏ గుర్రానికైనా సరే నిక్కబొడుచుకున్నటువంటి చెవులు కనుక ఉన్నట్లయితే దాన్ని ఉచ్చైశ్రవము అని అంటారు. అందులో ఈ రేవంతుడు ఎక్కినటువంటి ఈ అశ్వము అనేది ఉన్నదే, అది మేలుజాతి అశ్వం. మేలుజాతి అశ్వము అంటే గుర్రాల్లో పంచకళ్యాణి అనేటటువంటి ఒక జాతి ఉంటుంది. పంచకళ్యాణి, ఈ పంచకళ్యాణి అనేది ఈ గుర్రం 5 రంగుల్లో ఉంటుంది. గుర్రం మీద మొత్తం మనకి 5 రంగులు కనిపిస్తూ ఉంటాయి. నలుపు, ఎరుపు, తెలుపు, గోధుమ వర్ణం, ఇలా 5 రకాలైనటువంటి రంగులు కనిపిస్తూ ఉంటాయి ఆ గుర్రం మీద. దాన్ని పంచకళ్యాణి అని అంటారు. ఉన్నటువంటి అశ్వాలు అన్నింటిలో అశ్వజాతి మొత్తంలోకి ఈ పంచకళ్యాణి గుర్రము అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. దాని మీద ఎక్కి
ఈ రేవంతుడు వచ్చేస్తూ ఉన్నాడు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది ఆ గుర్రం. ఈయన వైకుంఠానికి వచ్చాడు. వైకుంఠం దగ్గరలోకి వచ్చేటప్పటికీ లక్ష్మీదేవి ఆవిడ మేడ మీద ఉంది, పై అంతస్తులో ఉంది. అక్కడి నుంచి బయటికి చూస్తోంది. గుర్రం కనిపిస్తోంది. గుర్రం మీద ఎవరో పిల్లవాడు వస్తున్నాడు. ఆ గుర్రం చూడటానికి చాలా అందంగా ఉంది. అందుకని ఆ గుర్రాన్ని తదేకమైనటువంటి ధ్యానంతో అలాగే చూస్తోంది. ఆవిడ దృష్టి అంతా కూడా ఆ గుర్రం మీదే ఉంది. ఇంతలో శ్రీ మహావిష్ణువు పైకి వచ్చాడు. ఆవిడని పిలిచాడు. ఆవిడ పలకల. ఆవిడ దృష్టి అంతా ఆ అశ్వం మీద, పంచగయ్యాన్ని దాని మీద కేంద్రీకృతం అయింది. దగ్గరకు వచ్చి పిలిచాడు, లక్ష్మి అన్నాడు. ఆవిడ పలకల. దాంతో విష్ణువు కోపం వచ్చింది. కోపం వచ్చి ఇప్పుడు అంటాడు, ఓ చపల చిత్రాల, గుర్రాన్ని చూసి నువ్వు మనసు పడ్డావా? అశ్వాన్ని చూసి నువ్వు అనురాగవతి అయ్యావు కాబట్టి నువ్వు బడబగా జన్మించు అన్నాడు. బడబ అంటే ఆడగుర్రం. నువ్వు గుర్రంగా జన్మించు పో అన్నాడు. అప్పటికి ఆవిడకి స్పృహలోకి వచ్చింది. ఆవిడ వెంటనే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల మీద పడి నన్ను క్షమించు, నిన్ను వదిలిపెట్టి నేను అడవుల్లోకి వెళ్ళిపోయి గుర్రంలాగా బతకలేను, నా వల్ల కాదు, నన్ను క్షమించు అని అడిగి బతిమాలుకుంది. అప్పుడు ఆయన అంటాడు, సరే నా శాపం తప్పదు, నేను చేయగలిగింది ఏం లేదు. నాతో సమానమైనటువంటి వాడు నీ గర్భాన్ని జన్మించేదాకా నువ్వు గుర్రం రూపంలో భూలోకంలోనే ఉంటావు. ఆ పిల్లవాడు జన్మించిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వైకుంఠానికి వచ్చేస్తావు, నీకు శాపం విమోచనం జరుగుతుంది అన్నాడు. మహాప్రసాదం అన్నది ఈ లక్ష్మీదేవి భూలోకంలోకి వెళ్ళి బడబగా ఆడగుర్రంగా జన్మించింది. సమసా నది, కాళందీ నది, ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి పచ్చిక బీళ్లు, అనేకమైనటువంటి పచ్చిక బీళ్లు ఉన్నాయి అక్కడ. ఆ పచ్చిక బీళ్లలో గడ్డి మేస్తూ అక్కడే నివాసం ఏర్పరచుకొని శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు గడిపేసింది. అలా గడిపితే ఆవిడకి చాలా ఇబ్బందికరం అనిపించింది. తన భర్త తన దగ్గర లేడు. తానేమో ఈ గుర్రం రూపంలో ఇక్కడ పడింది, భూలోకంలో పడింది. అప్పుడు ఈశ్వరుని గురించి ప్రార్థన చేస్తుంది. ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి అని అడిగాడు. స్వామి, ఏం కావాలంటావేమిటి? నేనేమో ఇక్కడ భూలోకంలో గుర్రం రూపంలో ఉన్నాను, నా భర్త వైకుంఠంలో ఉన్నాడు. మరి ఈ పతి ఎడబాటు నేను ఎలా భరించగలను? నాకు ఏదైనా విమోచన మార్గం చూపించవలసింది అని అడుగుతుంది. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, నీ భర్త శ్రీ మహావిష్ణువు, ఆయన అన్నింటిలోనూ సమర్థుడు, ఏ పనైనా చేయగలడు. కాబట్టి ఆయన్ని ప్రార్థించాలి కానీ నన్నెందుకు ప్రార్థిస్తున్నావు అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది, శ్రీ మహావిష్ణువు కూడా ధ్యానంలో కూర్చుంటాడయ్యా. అందరికీ ఆదిదేవుడు నువ్వే కదా, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అని నేను ఒకసారి అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నాను అని. అందుకని నేను ఇప్పుడు నిన్ను ధ్యానం చేస్తూ ఉన్నాను అన్నది. సరే, ఏం కావాలి నీకు అన్నాడు. నా ఒంటరితనం పోవాలి, నాకు శాప విమోచనం కావాలి. నాకు శాపం ఇచ్చిందే అవి శ్రీ మహావిష్ణువు. తనతో సమానమైనటువంటి కుమారుడు నాకు కలగలట, అప్పుడు కానీ నాకు శాప విమోచనం కాదన్నాడు. తనతో సమానమైన కుమారుడు కావాలి అంటే ఆయనేమో వైకుంఠంలో ఉన్నాడు, నేను భూలోకంలో ఉన్నాను, మరి నా కుమారుడు ఎలా కలుగుతాడు? దీనికి ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించవలసింది అంది. సరేను ఉన్నాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు.
కైలాసానికి వెళ్ళిపోయి ఆ వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పాడు, ఓ లక్ష్మీదేవి, నీ భర్త అశ్వరూపుడై వస్తాడు, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, నీ భర్తతో సమానమైనటువంటి కుమారుడు కలుగుతాడు, నీకు శాప విమోచనం కలుగుతుంది, అది నేను చూస్తాను అన్నాడు. ఈయన కైలాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చిత్రరూపుడు అనేటటువంటి ఒక సేవకుడిని పిలిచాడు. నువ్వు వైకుంఠానికి వెళ్ళు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, ఓ మహాప్రభు, లక్ష్మీదేవి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నదయ్యా, ఆ తమసా నదీ తీరంలో, ఆవిడ అక్కడ కాళిందీ నది ప్రాంతంలో అరవింటికి మధ్యన ఆవిడ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది, కాబట్టి నువ్వు వెళ్ళి ఆవిడ యొక్క కోరిక తీర్చి ఆవిడకి శాప విమోచనం చేయవలసింది అన్నాడు. అలాగే చేస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు కూడా. ఎందుకనంటే అప్పటికే లక్ష్మీదేవి వెళ్ళిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయింది. సరేను అన్నాడు. శ్రీ మహావిష్ణువు భూలోకంలోకి వచ్చాడు, తమసా నది ప్రాంతానికి వచ్చాడు. ఎప్పుడైతే గుర్రం రూపంలో వచ్చాడు, మగ గుర్రం రూపంలో వచ్చాడు, ఎప్పుడైతే ఈ మగ గుర్రాన్ని చూసిందో ఆయన శ్రీ మహావిష్ణువు అనే విషయాన్ని పసిగట్టేసింది ఈ లక్ష్మీదేవి. వెంటనే పరిగెత్తుకుంటూ దాని దగ్గరకు వచ్చింది. సరే, ఈ గుర్రాల జంట ఆనందోత్సాహాల్లో కాలం గడుపుతూ ఉన్నాయి. కొంతకాలం గడిచింది. ఇప్పుడు ఈ బడబ అంటే ఆడుగుర్రం లక్ష్మీదేవి ఆవిడ గర్భవతి అయింది. ఒక పండంటి పిల్లవాడిని కన్నది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడు, ఓ లక్ష్మి, నేను చెప్పినట్టుగా నీకు ఒక పిల్లవాడు కలిగాడు, వాడు నాతో పాటు సమానమైనటువంటి వీరుడవుతాడు, చాలా గొప్పవాడు అవుతాడు, అనుమానం లేదు. కాబట్టి ఇక మన ఇద్దరం కలిసి వైకుంఠానికి వెళ్ళిపోదాం పదా అన్నాడు. స్వామి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ పిల్లవాడు పసిపిల్లవాడు, వాడిని ఇక్కడ ఇలా వదిలిపెట్టేసి రావటం అనేది నాకు మనస్కరించటం లేదు, నేను ఆ పని చేయలేను అంది. అంటే పిల్లవాడిని గురించి నువ్వు ఏ రకంగానూ కూడా ఆలోచించద్దు ఓ లక్ష్మీదేవి, మన కుమారుడు దిక్కులేనటువంటి వాడు ఎలా అవుతాడు? పూర్వకాలంలో యయాతి అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ యయాతి కుమారుడే తుర్వసుడు. అతడు చాలా మంచివాడు. ఆ తుర్వసుడికి పుత్ర సంతానం లేదు, కాబట్టి పుత్రులు కావాలి అని తపస్సు చేస్తున్నాడు, నన్ను గురించే తపస్సు చేస్తున్నాడు. అతడు వచ్చే వరకు నేను ఈ పిల్లవాడికి ఏమీ జరగకుండా, ఏ ఆపద రాకుండా కాపలా ఏర్పాటు చేస్తాను, మనం వెళ్ళిపోదాం పదా, అతడు వచ్చి పిల్లవాడిని తీసుకెడతాడు అని చెప్పాడు. సరేను అంది లక్ష్మీదేవి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వాళ్ళిద్దరు కూడా కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యయాతి దేవయాని వాళ్ళ యొక్క కుమారుడు తుర్వసుడు. శుక్రాచార్యుల యొక్క శాపం వల్ల యయాతికి ముసల్తనం వచ్చేసింది. తన కుమారులను అడిగాడు, నా ముసల్తనం తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి అని. వాళ్ళంతా కూడా మేము ఇవ్వము అన్నారు. అలాగే ఈ తుర్వసుడిని కూడా అడిగాడు, నేను ఇవ్వను అన్నాడు తుర్వసుడు. వీళ్ళందరికీ రాజ్యాధికారం లేకుండా శాపం పెట్టాడు యయాతి మహారాజు. ఇప్పుడు రాజ్యాధికారం లేనటువంటి ఆ తుర్వసుడు అతడే తపస్సు చేస్తున్నాడు, ఆయనకు పుత్ర సంతానం లేదు. కాబట్టి ఈయన విష్ణుమూర్తిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఓ మహారాజా, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు నాకు పుత్రుడు కావాలి అని అడిగాడు ఈ తుర్వసుడు. అంతే కదా, ఇస్తాను. నీకు పుత్రుడు జన్మించడం అనేది లేదు. అయితే ఒక్క విషయం ఉంది ఇక్కడ. తమసా నది, కాళిందీ నది రెండింటి మధ్య ప్రాంతంలో ఒక పిల్లవాడు ఉన్నాడు, పసిపిల్లవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. నువ్వు వెళ్ళి ఆ పిల్లవాడిని తెచ్చుకొని పెంచుకోవయ్యా, వెళ్ళు అన్నాడు. ఆ మాట వినంగానే
ఈ తుర్వసుడు ఆగమేఘాల మీద పరుగులు పెట్టాడు. ఆయన కోరిక తీరిపోయింది. ఆగమేఘాల మీద పరుగులు పెట్టాడు. సంసా నది, కాళింది నది ఆ రెండింటి మధ్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక పసిపిల్లవాడు ఆడుతూ కనిపించాడు. వెంటనే ఆ పిల్లవాడిని తీసుకున్నాడు. తీసుకొచ్చి భార్యకి బహుకరించాడు. ఇదిగో మన పిల్లవాడు అన్నాడు. ఆవిడ కూడా చాలా ఆనందంగా ఆ పిల్లవాడిని అక్కుని చేర్చుకుంది. అతడికి ఏకవీరుడు అని నామకరణం చేశారు ఈ రాజదంపతులు. అతడే హయహయ మహారాజు. ఇతడు వేదాంగాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు, చాలా గొప్ప పండితుడు. ఎవరు? ఈ ఏకవీరుడు హయహయ మహారాజు. అంతేకాదు, రాజోచితమైన విద్యలు అన్నింటి యందు కూడా ప్రావీణ్యం సంపాదించాడు. చాలా గొప్పవాడైనాడు. ఈ రకంగా ఈ హైహేయుడు పేరుతో హైహయ వంశము అనేది ప్రారంభమైంది. ఈ హైహయ వంశంలో ఉన్నటువంటి ఒక రాజు కృతవీర్యుడు. హైహయ వంశంలో ఉన్నటువంటి ఒక రాజు, ఆయన కృతవీర్యుడు. ఈ కృతవీర్యుడి యొక్క కుమారుడే కార్తవీర్యార్జునుడు. వింధ్య పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి మహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు ఈ కార్తవీర్యుడు. ఇతని పురోహితుడు గర్గుడు. గర్గుని యొక్క బోధనల వల్ల ప్రభావితుడై దత్తాత్రేయుణ్ణి ఉపాసన చేశాడు. ఈయన దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా కార్తవీర్య, నేను స్త్రీలుని, నువ్వు నన్నెందుకయ్యా ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. స్వామి, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం అని నాకు తెలుసు. నాకు 1000 చేతులు కావాలి. యుద్ధంలో ఎప్పుడూ గెలుపు నాదే కావాలి. నాకు రాజ్యం కావాలి అని అడిగాడు ఈ కార్తవీర్యుడు. తథాస్తు అన్నాడు ఈ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు భక్త సులభుడు అని చెప్తుంది మంత్రశాస్త్రం. ఒక్క మాట ఇక్కడ చూడండి. దత్తాత్రేయాయ నమః. ఇలా గనక మనం ఆ స్వామిని జపం చేసినట్లయితే ఆయన త్వరగా మీకు పలుకుతాడు, మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అని చెప్తుంది మంత్రశాస్త్రం. సరే, ఇప్పుడు ఈ దత్తాత్రేయుని ధ్యానం చేశాడు కార్తవీర్యార్జునుడు. కాలం గడుస్తోంది. ఒకసారి అగ్నిదేవుడు ఈ కార్తవీర్యుడి దగ్గరికి వచ్చి, నాకు ఆకలిగా ఉన్నది, ఆహారం కావాలి అన్నాడు. సరే అనే, నువ్వు వెళ్ళి వింధ్య పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యాన్ని అంతా తినేసేయి అన్నాడు. దాన్ని భక్షించు అన్నాడు. అగ్నిదేవుడు ఆ పనే చేశాడు. అయితే ఆ ప్రాంతంలో వరుణుడి యొక్క కుమారుడు అయినటువంటి మైత్రావరుణుడు, ఆయనకు ఆశ్రమం ఉంది. అగ్నిదేవుడు ఆ ప్రాంతం అంతా దహించి వేస్తూ ఈ మైత్రావరుణుడి యొక్క ఆశ్రమాన్ని కూడా దహించేశాడు. దాంతో మైత్రావరుణుడి కోపం వచ్చింది. దీనికి అంతరికీ కూడా కారణం ఎవరు అంటే కార్తవీర్యుడు. కాబట్టి ఆ కార్తవీర్యుడికి 1000 చేతులు ఉన్నాయి అని ఆయనకి చాలా గర్వంగా ఉంది. ఆ 1000 చేతులు కూడా పరశురాముడు ఖండించేస్తాడు. పరశురాముడి చేత ఇతని బాహువులన్నీ ఖండించబడుగాక అని శాపం పెట్టాడు. సరే, కార్తవీర్యుడు ఒకసారి వేటకు వెళ్ళాడు. అలా వేటకు వెళ్ళినటువంటి ఈ కార్తవీర్యుడు జమదగ్ని యొక్క ఆశ్రమాన్ని చూశాడు. ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. అపరాహ్నమైంది. కార్తవీర్యుడు అతని వెంట సేనావాహిని మొత్తం వచ్చారు. ఈ జమదగ్ని దగ్గర కామధేను ఉంది. ఆ కామధేను యొక్క సహాయంతో జమదగ్ని వీళ్ళందరికీ కూడా కోరినటువంటి రుచులు, పాకాలతో ఆయన భోజనం ఏర్పాటు చేశాడు. భోజనం అయిపోయిన తర్వాత ఈ కార్తవీర్యుడు అడిగాడు, ఓ మహర్షి, నువ్వు ఇదంతా ఎలా చేసావు అని.
మహర్షి తన దగ్గర ఈ కామధేను ఉన్నది అని ఈ వృత్తాంతం అంతా చెప్పాడు, కామధేను యొక్క వృత్తాంతం. ఇప్పుడు కార్తవీర్యుడు అడుగుతాడు, స్వామి, అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవాడు నువ్వు, నీకెందుకయ్యా ఈ కామధేనువు, దాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. నేను ఇవ్వను అన్నాడు జమదగ్ని. రాజు కదా, వెంటనే కోపం వచ్చింది. కత్తి తీసుకుని జమదగ్ని మహారాజుని చంపేతలు పారేశాడు ఈ జమదగ్ని. ఆ మహర్షి కాస్త మరణించాడు. ఇప్పుడు ఆ కామధేనుని తీసుకుని వెళ్ళిపోయాడు కార్తవీర్యుడు. జమదగ్ని యొక్క కుమారుడు పరశురాముడు. ఇక్కడ చూడండి, రుచీకుడు యొక్క కుమారుడు జమదగ్ని, జమదగ్ని యొక్క కుమారుడు పరశురాముడు. గాధిరాజు యొక్క కుమార్తె సత్యవతి, ఆవిడ్ని రుచీకుడు అనే ఈ మహర్షి వివాహం చేసుకున్నాడు. ఈవిడ యొక్క భక్తికి మెచ్చి భర్త అడిగాడు, ఏదైనా సరే వరం కావాలంటే కోరుకో అన్నాడు. సత్యవతి ఒక క్షణం ఆలోచించి, నాకు ఒక కుమారుడు కావాలి అంది. నాతో పాటుగా మా అమ్మకు కూడా కావాలి, మా అమ్మకు కూడా పుత్ర సంతానం లేదు, ఆవిడకో కుమారుడు నాకో కుమారుడు కావాలి అని అడిగింది. ఇప్పుడు రుచీకుడు 2 పాత్రల్లో నీరు పోసి ఆ నీరుని మంత్రించి, ఈ నీరుని మీరు తాగండి, ఎవరికి కావలసినటువంటి కుమారుడు వాడికి జన్మిస్తాడు అని చెప్పాడు. సరే, వీళ్ళు స్నానం చేసి వచ్చి శుచిగా ఆ నీళ్లు తాగడానికి ఉద్యుక్తులయ్యారు. ఆ జలం తాగేటటువంటి కంగారులో ఒకళ్ళకి నిర్దేశించినటువంటి పాత్రని ఇంకొకళ్ళు తీసుకున్నారు. అంటే తల్లి కోసం పెట్టినటువంటి పాత్రని కూతురు కోసం ఏర్పాటు చేసిన పాత్రను తల్లి ఇలా తీసుకున్నారు. వాళ్ళు తాగేశారు. పొరపాటు జరిగిపోయింది అని తర్వాత తెలుసుకున్నారు. రుచీకుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు, ఇలా జరిగిపోయింది అని. ఆయన వెంటనే, ఇక్కడ చిన్న పొరపాటు జరిగిపోయింది, దీనివల్ల నీ గర్భాన క్షత్రియుడు జన్మిస్తాడు, నీ తల్లి గర్భాన బ్రాహ్మణుడు జన్మిస్తాడు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సత్యవతి ఆవిడ కొంచెం బాధపడి, ఈ క్షత్రియుడు నా గర్భాన వద్దు, నా కుమారుడి యొక్క గర్భాన జన్మించేట్టుగా నాకు వరం ఇయ్యండి. అలాగేను అన్నాడు. ఇప్పుడు సత్యవతి గర్భాన పుట్టినటువంటి వాడేమో విశ్వామిత్రుడు, సత్యవతి తల్లి గర్భం, ఈ తల్లి గర్భాన పుట్టినటువంటి వాడు జమదగ్ని. సత్యవతి తల్లికి పుట్టినటువంటి వాడు జమదగ్ని. అంటే ఈ సత్యవతికి సోదరుడు అవుతాడనమాట జమదగ్ని. ఆ జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు పరశురాముడు. జమదగ్నికి 5 కుమారులు ఉన్నారు, అందులో ఆఖరి వాడు పరశురాముడు. ఈయన అసలు పేరు రాముడు. ఈయన ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు, ఘోరమైన తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షం, ఏం కావాలయ్యా అన్నాడు. నేను అందరితోనూ యుద్ధం చేసి యుద్ధంలో గెలిచేటువంటి శక్తి కావాలి నాకు అన్నాడు. ఈశ్వరుడు ఈ రాముడికి ఒక పరశు అంటే గొడ్డలి బహుకరించాడు. ఎల్ల వేళలైందో కూడా ఈ రాముడు ఆ పరశువుని భుజానేసు తిరుగుతుండేవాడు. అందుకని ఇతన్ని అందరూ కూడా పరశురాముడు అనేవాళ్ళు. అదే పేరు స్థిరపడిపోయింది ఆయనకి, పరశురాముడు ఆయన పేరు ఇప్పుడు. సరే, ఇప్పుడు ఈ జమదగ్ని ఏమో ప్రసేనజిత్తు యొక్క కుమార్తె అయినటువంటి రేణుకని వివాహం చేసుకున్నాడు. సరే, ఈ వీళ్ళకి 5 కుమారులు అని చెప్పుకున్నాం, అందులో ఆఖరి వాడు పరశురాముడు. రేణుక నీళ్లు తీసుకురావడం కోసమని ఒకసారి నదికి వెళ్ళింది. అక్కడ చిత్రరథుడు అనేటటువంటి గంధర్వుడు జలకాలు ఆడుతున్నాడు తన యొక్క కాంతలతో. అవి చూసి అలాగే చూస్తూ ఉండిపోయింది ఈ రేణుక. ఇంటికి వచ్చేప్పటికి ఆలస్యమైంది, ఆశ్రమానికి వచ్చేప్పటికి. విషయం అంతా గ్రహించాడు జమదగ్ని. ఈ రేణుక చిత్రరథుడితో వ్యభిచరించింది, ఇది మానసిక వ్యభిచారము అని చెప్పేసి ఆవిడకి శిక్ష వేశాడు.
ఏమిటి అంటే మరణశిక్ష. కుమారులను పిలిచి ఆవిడని నరికాతో పారేయండి అన్నాడు. కుమారులంతా కూడా 4 కుమారులు మేము ఆ పని చేయలేము అన్నారు, వెళ్ళిపోయారు. 5వ వాడు ఈ పరశురాముడిని పిలిచాడు తండ్రి. అరే తండ్రిగా నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, నీ తల్లిని నరికేయి అన్నాడు. తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలతో తల్లి యొక్క మెడని కాస్త టప్మని నరికేశాడు పరశురాముడు. నేను చంపేశాను అని చెప్పేసి తండ్రికి చెప్పాడు. చాలా ఆనందించాడు జమదగ్ని. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఎప్పుడైతే మొట్టమొదటి 4 కుమారులు తల్లిని చంపనన్నారో అప్పుడు వాళ్ళందరినీ భస్మం చేసాడు ఈ జమదగ్ని. వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు భార్య పోయింది, 5గురు పోయారు. ఇప్పుడు ఈ పరశురాముడు మరణించినటువంటి 5గురిని పునర్జీవితులుగా చెయ్యి అన్నాడు. ఈ రకంగా మరణించినటువంటి ఈ రేణుక మళ్ళీ పునర్జీవితులారైంది. ఒక రోజున ఇప్పుడు ఈ కార్తవీర్యుడు అరణ్యంలోకి రావటం, ఆయనకి ఈ జమదగ్ని మహారాజు విందు ఏర్పాటు చేయటం అన్నీ జరిగాయి అని చెప్పుకున్నాం. ఆ సమయంలో నీ దగ్గర ఉన్నటువంటి కామధేను నాకు ఇచ్చేయి అని అడిగాడు ఈ కార్తవీర్యుడు. నేను ఇవ్వను అన్నాడు జమదగ్ని. దాంతో ఆయన కాస్త సంహరించి ఈయన కామధేనుని తీసుకెళ్ళిపోయాడు మహారాజు. తన భర్త మరణించాడు అనే విషయం తెలియగానే ఆ మృత కళేబరం మీద పడి భార్య అయినటువంటి రేణుక విపరీతంగా విలపించింది. గుండెలు బాదుకుంటూ విలపించింది. హోరుమంటూ ఏడ్చింది. 21 సార్లు గుండెలు బాదుకుంది. చూశాడు పరశురాముడు. 21 సార్లు నా తల్లి గుండెలు బాదుకొని ఏడ్చింది కాబట్టి నేను 21 సార్లు దండయాత్ర చేసి క్షత్రియ వంశాన్నంతటినీ కూడా నిర్మూలన చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అదేవిధంగా 21 సార్లు క్షత్రియుల మీద దండయాత్ర చేసి చిన్నపిల్లలు, వృద్ధులు అంటే వయోవృద్ధులు వాళ్ళని వదిలిపెట్టేసి మిగిలినటువంటి రాజులను అందరినీ కూడా నరికేవతల పారేశాడు. క్షత్రియుడు అనేవాడు లేకుండా చేశాడు. మరి ఇన్నిసార్లు దండయాత్ర చేసి ఈ క్షత్రియ నాశనం చేసినటువంటి ఈ పరశురాముడు యొక్క ఇది అయిపోయింది. అప్పటికి శ్రీరాముడు జన్మించాడు. ఆ శ్రీరాముడి యొక్క కళ్యాణం, సీతా కళ్యాణం జరుగుతోంది. ఆ సీతా కళ్యాణం ఘట్టంలో అక్కడ మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు మనకి ఈ పరశురాముడు. శ్రీరాముడేమో శివధనుర్భంగం చేశాడు. ఎవరా శివధనుర్భంగం చేసినటువంటి వాడు అని యుద్ధానికి వస్తాడు పరశురాముడు. ఆ సమయంలో శివధనుస్సును ఎత్తగలిగేటంత గొప్పవాడివే నువ్వు. ఇదిగో నా చేతిలో ఉన్నది విష్ణు శాపము, దీన్ని నువ్వు ఎత్తి చూడు, అప్పుడు నేను ఒప్పుకుంటాను అంటాడు పరశురాముడు. పరశురాముడి చేతిలో ఉన్నటువంటి విష్ణు శాపాన్ని అందుకున్నాడు శ్రీరాముడు. ఆ ధనస్సుతో పాటుగా పరశురాముడి యొక్క జవసత్వాలు, ఆయన యొక్క వీరత్వం అంతా కూడా శ్రీరామచంద్రుడి చేతిలోకి వెళ్ళిపోయింది. అంతా ఆయనలో లీనమైపోయింది. ఇప్పుడు పరశురాముడు కేవలం ఒక మానవుడిగా నుంచున్నాడు. ఈ సమయంలో పరశురాముడు రాముడికి నమస్కారం చేసి, రామా నా అవతారం యొక్క ప్రాముఖ్యత అనేది అయిపోయింది, కానీ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా పరశురాముడి యొక్క అవతారం పరిసమాపన కూడా జరిగింది. ఆ తర్వాతే మహాభారత యుద్ధం. అక్కడ ఈయన భీష్మాచార్యుల వారికి, ద్రోణుడికి, కర్ణుడికి అందరికీ కూడా విలువిద్య నేర్పించటం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఈ పరశురాముడు
కేరళ రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. అక్కడ దత్తాత్రేయుడిని శరణు వేడాడు. దత్తాత్రేయుడిని నాకు మోక్ష మార్గం చూపించమని అడుగుతాడు. అప్పుడు దత్తాత్రేయుడు త్రిపురా రహస్యము అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి గ్రంథాన్ని ఈయనకి చెబుతాడు. ఆ గ్రంథాన్ని వివరించి చెప్తాడు. త్రిపురా రహస్యము అది గ్రంథం. గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం. ఆధ్యాత్మికత యందు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చదివి తీరవలసినటువంటి గ్రంథం అది. అది మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. 3 భాగాల్లోనూ చివరిది అయినటువంటి జ్ఞానఖండం ఒక్కటే దొరుకుతూ ఉన్నది మనకి. మొట్టమొదటిది మహాత్మ్య ఖండం, రెండోది చర్యాఖండం, మూడోది జ్ఞానఖండం. మొట్టమొదటి మహాత్మ్య ఖండము అంటే దేవి భాగవతమేను అంటారు. రెండవది అయినటువంటి చర్యాఖండము ఇది ఇప్పుడు మనకి దొరకటం లేదు. మూడవది జ్ఞానఖండం, అది మొత్తం దొరుకుతోంది. దానికి నేను కూడా త్రిపురా రహస్య దీపిక అనే పేరుతో వ్యాఖ్య రాయడం జరిగింది. దాన్ని ఉపన్యాసాలుగా చెప్పి సీడీలుగా చేసి నేను యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు యూట్యూబ్లో ఈ త్రిపురా రహస్యం దీని మీద ఉపన్యాసాలు కూడా వినొచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం. సరే, ఇప్పుడు ఈ రకంగా దత్తాత్రేయుడిని సేవించి ఈ పరశురాముడు మోక్షం పొందాడు అని చెప్తున్నాయి మనకి ఈ పురాణాలని కూడా. ఇది పరశురామ అవతారం.